Hello aspirants, welcome to Rao's IAS Academy. APPSC Group 2 Prelims and Mains Perfect Success Strategy. Friends, you all knew very well, APPSC జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే మీరు ప్రారంభిస్తే డెఫినెట్గా అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో మీరు సాధించగలుగుతారు. ప్లే ద గేమ్ విత్ స్మార్ట్ అప్రోచ్. ఏదైనా గేమ్ ఆడేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తెలుసుకునే ఆడతాం. దెన్ ఓన్లీ యూ కెన్ ప్లే ద గేమ్ ఎట్ యువర్ లెవెల్ బెస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దట్, హియర్ ఆల్సో ద సేమ్. ఏదైనా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది చాలా క్రూషియల్. అదర్వైజ్ టైం అనేది వేస్ట్ అవుతూ వస్తుంది. సో టైం మేనేజ్మెంట్ at the time of preparation, at the time of examination, very crucial. Friends, before going to start the lecture, a small announcement. Rao's IAS Academy APPSC Group 1 and 2 నూతన బ్యాచ్ ని 17th నవంబర్న ప్రారంభించడం జరిగింది. ఈ గ్రూప్ 1లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న అభ్యర్థులకి గ్రూప్ 2 క్లాసెస్ అనేవి ఉచితంగానే అందించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఈ కోచింగ్ హైలైట్స్ ఏంటి ఒకసారి గమనిస్తే, ఈ కోచింగ్ అనేది బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ ప్లాట్ఫామ్లో మీకు అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ ఫ్రెండ్స్. ఆఫ్లైన్ ఎక్కడంటే సీతమ్మధర, విశాఖపట్నం, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. మరి ఈ కోచింగ్ హైలైట్స్ ఒకసారి గమనిస్తే, క్లాసెస్ ఇన్ బైలింగ్వల్ బోత్ తెలుగు యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం, 450+ అవర్స్ ఆఫ్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాస్ ఉంటాయి. సో ఆన్లైన్ క్లాసెస్ బిట్వీన్ 5 PM to 9 PM. మెటీరియల్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రీ స్టడీ హాల్ అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ఆఫ్లైన్ అభ్యర్థులకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ వస్తుందండి. మీరు ఒకసారి గమనించాలి, డైలీ హిందూ ఎడిటోరియల్ సంబంధించిన PDF ని యాప్లో మీకు ఒక సెపరేట్గా కోర్స్ కూడా మేము క్రియేట్ చేసి మీకు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు. అది అందరికీ కూడా ఉచితం. సో డైలీ కరెంట్ అఫైర్స్ PDF అనేది మీకు యాప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ని అయితే సంప్రదించగలరు. సో ఫ్రెండ్స్, వన్ మోర్ ఇష్యూ ఏంటంటే, APPSC Group 1కి సంబంధించి 100 days ప్రిలిమ్స్ స్టడీ ప్లాన్ కూడా మీకు రూపొందించడం జరిగిందండి. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. ఒకసారి గమనిస్తే ఆ స్టడీ ప్లాన్ అనేది మీకు ఏ విధంగా రూపొందించాము ఏంటనేది ఒకసారి మీరు చూస్తే, ఈ విధంగా APPSC Group 1 ప్రిలిమ్స్ 100 days స్టడీ ప్లాన్ కూడా మీకు రూపొందించడం జరిగింది. ఈ స్టడీ ప్లాన్ ప్రకారం మీరు సిలబస్ని కూడా పూర్తి చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, స్ట్రైట్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. ప్లీజ్ బీ యాక్టివ్ ఫ్రెండ్స్. Okay, see, syllabus for screening test, gender studies and mental ability 150 marks ki. So out of these ఒకసారి గమనిస్తే, ఇండియన్ హిస్టరీ APPSC Group 2 ప్రిలిమ్స్ విషయానికి వస్తే 30 marks వెయిటేజ్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మీకు ఏన్షియంట్, మిడివల్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని. ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీకు క్లాసెస్ ప్రత్యూష మేడం రెగ్యులర్గా సెషన్స్ టేకప్ చేస్తూ వస్తారు. సో ఆమె ఇంకా మీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయితే చెప్తూ వస్తారు ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. జస్ట్ మీకు ఇక్కడ బ్రీఫ్గా నేను డిస్కస్ చేస్తూ వస్తాను. నేనేంటంటే జోగ్రఫీ క్లాసెస్ మీకు డీల్ చేస్తూ వస్తాను. ఒకసారి ఇక్కడ చూడమ్మా. సి, ఇన్ బ్రీఫ్, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్, మిడివల్ యాజ్ వెల్ యాజ్ మోడర్న్ ఫ్రెండ్స్. ఏన్షియంట్ విషయానికి వస్తే IBC, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదికేస్, జైనిజం, బుద్ధిజం కాంట్రిబ్యూషన్ మీరు ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అండ్ ఏజ్ ఆఫ్ ది మౌర్యాస్, గుప్తా ఎంపైర్, హర్ష అండ్ హిస్ టైప్స్. అండ్ మిడివల్ విషయానికి వస్తే ఢిల్లీ సల్తనెట్, మొఘల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కాంట్రిబ్యూషన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ కాంటెక్స్ట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సి, నెక్స్ట్ వన్ గమనిస్తే, మోడర్న్ ఇండియన్ హిస్టరీ వెంట్ ఇన్ టు 3 phases ఫ్రెండ్స్. సో మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అండ్ గాంధీయన్ ఫేజ్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇంకా ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ మీరు ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా ఫోకస్ చేయాలి. స్వదేశీ మూమెంట్, హోమ్ రూల్ మూమెంట్, స్పెషల్ ఫోకస్ ఏరియాస్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సైమన్ కమిషన్, లాహోర్ కాంగ్రెసేషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఫస్ట్, సెకండ్ అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, సో కరాచీ కాంగ్రెసేషన్. ఈ డిఫరెంట్ సెషన్స్లో
ఏ విధమైనటువంటి తీర్మానాలు తీసుకుంటూ వచ్చారు, స్పెషల్ ఫోకస్ అనేది ఉండాలి. సో పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్, ఫిట్ ఇండియా మూవ్మెంట్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ సో మౌంట్ బాటల్ ప్లాన్. ఇన్ అదర్ వర్డ్స్ ఈ మౌంట్ బాటల్ ప్లాన్ ని ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో కాబట్టి ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఫ్రెండ్స్. రెఫరెన్స్ పుస్తకాలు ఒకసారి గమనిస్తే ఓల్డ్ ఎన్సీఆర్టీస్, ఏన్షియన్, మిడివల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ మీకు ఇవి ఎక్కడ లభ్యమవుతాయంటే, సో ఆఫ్లైన్లో గమనిస్తే హైదరాబాద్లోని అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఆ ఏరియాలో మీకు ఇవి ఏ షాప్కి వెళ్ళినా జనరల్గా ఇవైతే మీకు లభ్యమవుతాయి. ఓకేనా. ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీస్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అని అడిగితే ఇస్తారు. ఇవి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ఇవి చదువుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. జోగ్రఫీ విషయానికి వస్తే జోగ్రఫీని నేను డీల్ చేయడం జరుగుతుంది. జోగ్రఫీ 30 మార్క్స్. జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీ. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, earthquake, waves, body waves, surface waves, landforms, primary, secondary, tertiary landforms and their futures, climate structure, composition of atmosphere. Okay na, atmosphere layers. Next, ocean current, wave tides. India and Andhra Pradesh విషయానికి వస్తే మేజర్ ఫిజియోగ్రఫీ ఫ్యూచర్స్, 6 ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా, 6 ప్రధాన నైసర్గిక స్వరూపాలని చెప్పేసి అంటాం. సో హిమాలయాస్, దెన్ నార్థన్ ప్లెయిన్స్, పెనిన్సులార్ ప్లాటో, ఇండియన్ డెజర్ట్, కోస్టల్ ప్లెయిన్స్ అండ్ దెన్ ఐలాండ్స్, దీవులు అని చెప్పేసి అంటాం. సో ఈ ఫిజియోగ్రఫీ డివిజన్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్ వస్తే రిమైనింగ్ కూడా అన్ని కూడా లింక్అప్లో ఉంటాయి. సాయిల్ ప్రొఫైల్, సో రిలేటింగ్ టు క్రాపింగ్ ప్యాటర్న్ ఇండియా, ఏ రకమైన పంటలు ఇక్కడ పండిస్తూ వస్తారు ఇండియా యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో తీసుకుంటే. క్లియర్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు క్లైమేట్ అనేది కోర్ టాపిక్ అండి. సో క్లైమేట్ వస్తే, సో క్లైమేట్ మీన్స్ యావరేజ్ వెదర్ కండిషన్ అట్ ఎ ప్లేస్, వాట్ వి కాల్ ఇట్ ఫ్రెండ్స్ క్లైమేట్. సో క్లైమేట్ అనేది కోర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు జోగ్రఫీకి. సో రెయిన్ఫాల్ ప్యాటర్న్ బట్టి ఇక్కడ మనకి సో ఏంటంటే లైక్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ లేదా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి మనం లింక్అప్ చేసి చదవచ్చు. ఓకేనా. ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని వస్తే ఆ చాప్టర్ వస్తే మీకు సాయిల్ ప్రొఫైల్ బట్టి మీకు క్రాపింగ్ ప్యాటర్న్, సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా చదువుకోగలుగుతారు. అంటే లింక్అప్లో మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఓకేనా. సో ఫిజియోగ్రఫీ డివిజన్స్, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్స్, నేచురల్ వెజిటేషన్, ఐ టోల్డ్ యూ, నేచురల్ హజార్డ్స్, డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్, నేచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వరల్డ్ వైడ్గా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నారు, సో ఇండియాలో సో మెకానిజం ఏ విధంగా ఉంది విపత్తు నిర్వహణ సంబంధించి. ఓకేనా. అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా అండ్ యాజ్ వెల్ as ఏపీ, హ్యూమన్ జోగ్రఫీ ఇండియా అండ్ ఏపీ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇండియన్ జోగ్రఫీ వస్తే ఆబ్వియస్లీ ఏపీ జోగ్రఫీ కూడా సైమల్టేనియస్గా ఈజీగానే ఉంటుంది అనమాట. ఓకే. మరి జోగ్రఫీలో ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ అనేవి జస్ట్ నౌ మీకు బ్రీఫ్గా చెప్పాను. ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ చూడండి. సో జనరల్ అండ్ ఫిజికల్ జోగ్రఫీ, సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఐ టోల్డ్ యూ, ఎర్త్క్వేక్, వల్కనోస్, ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపణ సిద్ధాంతం అంటారు. సో ప్లేట్ టెక్టానిక్ థియరీ ఇస్ బేస్డ్ ఆన్ 2 మేజర్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్. వన్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ కాంటినెంట్ డ్రిఫ్ట్ అండ్ సెకండ్ వన్ ఈస్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. రాక్ సైకిల్, వెదరింగ్, ఎరోజన్, డెనుడేషన్, దెన్ ల్యాండ్ ఫార్మ్స్, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్. ఓకే. మీకు సెషన్స్లో ఇన్ డీప్గా చెప్తూ వస్తామండి. ఇక్కడ మీకు జస్ట్ ఏంటంటే స్ట్రాటజీ ఏమేమి ప్రధానంగా ఫోకస్ చేయాలి ఓవరాల్గా మీకు చెప్తూ వస్తున్నాం అనమాట. ఓకేనా. నౌ సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్, టెంపరేచర్, అట్మాస్ఫియర్ సర్క్యులేషన్, ఎయిర్ మాస్ ఫ్రంట్స్. ఓకేనా. సో ఈ ఫ్రంట్స్ అనేవి కూడా అక్లూడెడ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్, కోల్డ్ ఫ్రంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎయిర్ మాసెస్, వామ్ ఎయిర్ మాస్, ఇవన్నీ కూడా కోల్డ్ ఎయిర్ మాసెస్, ఇవన్నీ కూడా ట్రాపికల్, ఎక్స్ట్రాపికల్ సైక్లోన్స్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఏంటి, ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్, మెకానిజం, మాన్సూన్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ ఇండియా సైజ్ అండ్ లొకేషన్, ఇండియా సైజ్ అండ్ లొకేషన్ చాప్టర్ మీకు వస్తే సో ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ గురించి మనం ప్రధానంగా ఫోకస్ చేయగలుగుతాం. ఇది కరెంట్ ఇష్యూస్ బాగా లింక్అప్ అయి ఉంటుంది. సో ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్, లేక్స్, రిజర్వాయర్స్ ఆఫ్ ఇండియా, హిల్స్ అండ్ మౌంటైన్ రేంజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రివర్ సిస్టమ్. ఓకే. సాయిల్ అండ్ నేచురల్ వెజిటేషన్, ఇంట్రొడక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, నేచురల్ డిజాస్టర్, మ్యాన్మేడ్ డిజాస్టర్, ఐ టోల్డ్ యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఎకనామిక్ జోగ్రఫీ ఇండియా యాజ్ వెల్ as ఏపీ ఆల్సో ఫ్రెండ్స్. ఇవి నేచురల్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, మెరైన్. ఓకేనా. మినరల్ ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా, క్రాపింగ్ ప్యాటర్న్, గ్రీన్ రెవల్యూషన్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కావచ్చు. సో క్రాపింగ్ ప్యాటర్న్ ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, లొకేషనల్ ఫ్యాక్టర్స్, ఒక ఇండస్ట్రీని ఎక్కడ లొకేట్ చేస్తూ రావాలి. ఓకేనా. ఇండస్ట్రియల్ రీజన్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ట్రాన్స్పోర్ట్, రైల్వే, ఎయిర్వే అండ్ వాటర్ వేస్, నేషనల్ వాటర్ వేస్,
సో పైప్లైన్ నెట్వర్క్, స్పోర్ట్స్, టూరిజం అండ్ ట్రేడ్ పాలసీ ఫ్రెండ్స్. ఓకేనా, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఏపీ ఆల్సో డెమోగ్రాఫిక్, సెక్స్ రేషియో, లిటరసీ రేషియో, ఐ స్ట్రక్చర్ అండ్ వర్క్ ఫోర్స్, అర్బనైజేషన్, స్లమ్స్, ఓకేనా, శాటిలైట్ టౌన్స్, టౌన్ ప్లానింగ్, మెట్రోపాలిటన్ రీజియన్స్, సో మైగ్రేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, సో పాలసీస్, సో రేషియల్, ట్రైబల్ పాపులేషన్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. ఎగ్జామ్ కాంటెక్స్లో ఇవి మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ ఏంటి ఒకసారి గమనిస్తే చూడండి, 6th క్లాస్ ఎన్సీఆర్టీ, తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్, ఈ ఎన్సీఆర్టీ కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. 7th క్లాస్ అండ్ సోషల్ సైన్స్, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్. చూడండి 9th క్లాస్ ఎన్సీఆర్టీ అనేది మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియా అనేది ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు ఇందులో. సో ఈ ఎన్సీఆర్టీలో మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియా అది ప్రధానంగా అందులో కవర్ అవుతూ వస్తుంది. అండ్ ఇంకా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, 11th క్లాస్ ఎన్సీఆర్టీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రధానంగా మీరు ఫోకస్ చేయాలి. వీటి నుంచి మనం ఈవెన్ ప్రిలిమ్స్ లెవెల్లో మోర్ క్వశ్చన్స్ ఈ ఎన్సీఆర్టీస్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ స్టాటిక్ ప్లస్ కాంటెంపరీని అప్లై చేస్తూ వెళ్ళాలి. సో హ్యూమన్ జియోగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియా ఎకానమీ, సో ఫ్రెండ్స్ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఎకనామిక్ జియోగ్రఫీ, ఇది ఈ ఎన్సీఆర్టీ ద్వారా మీకు బాగా అయితే కవర్ అవుతూ వస్తుంది. ఓకేనా, ఈ ఎన్సీఆర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫాలోడ్ బై ఇక్కడ ఎన్సీఆర్టీ ఫాలోడ్ బై మీరు ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే చూడండి, దీని చదివిన తర్వాత సో ఫ్రెండ్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జియోగ్రఫీ బై జీసీ లియాంగ్ అనే పుస్తకం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. యూపీఎస్సి చదివేటువంటి అభ్యర్థులైతే యూపీఎస్సి యాజ్ వెల్ as ఏపీఎస్సి గ్రూప్ 1 చదివే అభ్యర్థులు ఈ పుస్తకంలో పార్ట్ 2 అంతా కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే క్లైమేట్ గురించి బాగా డీటెయిల్డ్గా వివరించడం జరిగిందన్నమాట. ఓకేనా, సుడాన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అండ్ టుండ్రా, టైగా కైండ్ ఆఫ్ సో క్లైమేట్స్ గురించి చాలా డీటెయిల్గా మీకు. సో ఇక్కడ వరల్డ్ క్లైమేట్ గురించి కూడా ఈ పుస్తకంలో వెరీ క్లియర్గా ఇచ్చారు. అది యూపీఎస్సి గ్రూప్ 1 చదివే అభ్యర్థులు బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ అనేది మీకు ఓకేనా ఈ క్లైమేట్ అనే చాప్టర్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. సో బెస్ట్ పిక్చర్స్తో ఇందులో మీకు వెరీ క్లియర్గా చూపించడం జరిగింది కాబట్టి ఈ బుక్ ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 to 12 ఎన్సీఆర్టీస్ ఫాలోడ్ బై ఈ పుస్తకం అయితే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ జియోగ్రఫీ ఫ్రెండ్స్, నీడ్ నాట్ గో బియాండ్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ గమనిస్తే ఇండియన్ సొసైటీకి సంబంధించి మీకు నవ్య మేడం గారు క్లాసెస్ రెగ్యులర్గా టేకప్ చేస్తూ వస్తారు. ఓకేనా, లాస్ట్ టైం కూడా మీకు క్లాసెస్ ఆమె టేకప్ చేస్తూ వచ్చారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్. ఓకేనా, సో సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం. సో దీనికి సంబంధించి ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి పుస్తకం ఏంటంటే సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహూజా అనే పుస్తకం కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈవెన్ ఇండియన్ సొసైటీకి సంబంధించి పర్ఫెక్ట్ స్ట్రాటజీ కూడా మీకు నవ్య మేడం గారు అయితే టేకప్ చేస్తూ వస్తారు. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఒక్కో ఫ్యాకల్టీ మీకు ఒక్కో సబ్జెక్ట్ ఇక్కడ డీల్ చేస్తూ వస్తారు. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, కరెంట్ ఈవెంట్స్ ఇక్కడ గమనిస్తే ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఏపీఎస్సి గ్రూప్ 2 వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో జనరల్గా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి సో ఈ విధంగా 4 డైమెన్షన్ మనం క్లాసిఫికేషన్ చేసుకుంటే రీజనల్, ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్ చదవాలి, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ పాలసీస్ ఫార్ములేటెడ్ బై ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ as ఇండియా అనమాట. ఓకేనా, సో 4 డైమెన్షన్స్. రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. గత 1 yearగా వార్తల్లో ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఈ సబ్జెక్ట్ సంబంధించి. సో కరెంట్ అఫైర్స్ ఇన్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇంకా బాగా డైనమిక్గా ఉంటాయి. సో ఎన్విరాన్మెంట్, హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీటికి సంబంధించి ప్రధానంగా 1 yearలో మోస్ట్లీ మీకు ఏంటంటే 1 year కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేషన్లు అయితే ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి రీసెంట్గా 1 yearలో ఏవైతే తాజాగా వార్తల్లో ఉన్నాయో ఆ బర్నింగ్ ఇష్యూస్, వాటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే మనకి మోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది స్టాటిక్ చదివి తర్వాత కరెంట్ అఫైర్ చదువుతూ వస్తారు. అలా కాకుండా రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, రివర్స్ ఆర్థోడాక్స్ అంటే 1 yearగా ఈ సబ్జెక్ట్ సంబంధించి బర్నింగ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయి సో దానికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసుకుంటే మనకి బెస్ట్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ వాట్ వి కాల్ ఇట్ సో రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, నౌ సో ఫ్రెండ్స్ మరి మెంటల్ ఎబిలిటీ ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా దీనికి ఎక్సెల్ అవుతారు. ఓకేనా,
సో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది. లాజికల్ రీజనింగ్, సో మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. సో ఈ పార్ట్స్ ఇవి కూడా ప్రధానంగా మీరు ఫోకస్ చేయాలి. సింప్లిఫికేషన్, డెసిమల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రొపోర్షన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, యావరేజ్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, సో ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది కూడా చాలా చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. మనకి మెయిన్స్కి వచ్చినప్పటికీ సో 75 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఓకేనా, మరి వీటికి సంబంధించి మీకు సార్ ఆబ్వియస్లీ అంటే మేడం గారు అయితే మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి యాజ్ వెల్ as ఏపీ హిస్టరీకి సంబంధించి మీకు ప్రతిషా మేడం గారు క్లాస్ అయితే టేకప్ చేస్తూ వస్తారు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఏపీ హిస్టరీ విషయానికి వస్తే పి రఘునాథరావు అనే పుస్తకం బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే సో జోగినాయుడు పుస్తకం చాలా చాలా బాగుంటుంది. సో ఇన్ డెప్త్లో ఉంటుంది. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది తెలుగు మీడియం అభ్యర్థులు అయితే సో జోగినాయుడు పుస్తకాన్ని ఇట్ ఇస్ బెటర్ టు రిఫర్ ఫ్రెండ్స్. సో ఇంకా మీరు బేసల్ హనుమంతరావు ఏపీ హిస్టరీ బై ఆంధ్రుల చరిత్ర, బేసల్ హనుమంతరావు తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది బాగానే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే ఓకే మీకు ఇండియన్ పాలిటీ హర్ష సార్ టేకప్ చేస్తూ వస్తారు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, రెగ్యులర్గా సెషన్స్ కూడా ఆయన టేకప్ చేస్తూ వస్తున్నారు. సో కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి సో ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీస్ అండ్ పొలిటికల్ థియరీస్. ఈ ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఎన్సీఆర్టీస్, పొలిటికల్ థియరీస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్సీఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అది మీకు వెరీ క్లియర్గా సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ సంబంధించి చాలా క్లియర్గా ఇస్తూ వచ్చారు. కాబట్టి ఓకేనా, ఎన్సీఆర్టీస్ ఫాలోడ్ బై సో ఫ్రెండ్స్ క్లాస్ నోట్స్, మీరు రెగ్యులర్ క్లాసెస్ ఫాలో అవుతూ షార్ట్ కట్ నోట్స్ అని రాసుకుంటూ రావాలి. సో ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ లేటెస్ట్ ఎడిషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకా గమనిస్తే సో ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీ ఆబ్వియస్లీ డైనమిక్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం పాలిటీ కానీ ఎకానమీ కానీ న్యూస్ పేపర్తో అప్డేషన్ అనేది చాలా చాలా కీలకం అనమాట. ఓకే, హిందూ న్యూస్ పేపర్, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వినడం, తర్వాత ఎన్డీటీవీ, సిఎన్ఎన్, ఐబిఎన్ డిబేట్స్, డిస్కషన్స్ ఎక్కువగా వినడము. సో వీటి వల్ల ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు బాగా డెవలప్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్, సో 5-year plans, ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఫాలోడ్ బై సో 5-year plans and planning commission is replaced by Niti Aayog, Nation for Transforming India, think tank, body of government of India. ఓకేనా, సో ఈ విధంగా సిస్టమేటిక్ ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 1990 వల్ల మనం ఎల్పీస్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి సో ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది టు ఓవర్కమ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లమ్స్. ఓకే, తర్వాత మరి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. సో ఫ్రెండ్స్ మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, ఇవన్నీ కూడా ప్రధానంగా మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నౌ సో ఫ్రెండ్స్ సో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఫ్రెండ్స్ విత్ రిగార్డ్ టు ఇండియా. సో ఇండియన్ అగ్రికల్చర్ ఏరియాస్ అన్ని కూడా మీకు ప్రధానంగా డీల్ చేస్తూ వస్తాము. స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. సో ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ taxation system. సో అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇవి ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతూ వస్తుంది. సో ఈ ఎన్సీఆర్టీస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 11th క్లాస్ ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బేసిక్స్ అన్ని కూడా బాగా డెవలప్ అవుతాయి. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ బెటర్ టు పర్చేస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పుస్తకంతో మీరు ప్రారంభించాలి రీడింగ్ అనేది. అండ్ తర్వాత ఇంట్రడక్షన్ టు మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటాయి, ఇవి చాలా బాగుంటాయి. సో ఇవి ఎన్సీఆర్టీస్ ఫాలోడ్ బై ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ లేటెస్ట్ ఎడిషన్. సెలెక్టివ్గా చదవాలి, డోంట్ ట్రై టు రీడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదవడానికి అయితే ప్రయత్నం చేయొద్దు. ఓకే, సో న్యూస్ పేపర్ అప్డేషన్ అనేది చాలా చాలా కీలకం. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే లేటెస్ట్ ఎడిషన్ ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి ఇది మీరు తీసుకోవచ్చు. లేటెస్ట్ ఎడిషన్, పోటీ పరీక్షలు ప్రత్యేకం, సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలుగు అకాడమీ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది మీకు. సో తెలుగు అకాడమీ. ఓకేనా, నౌ సో ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు సునంద భార్గవి మేడం గారు మీకు క్లాసెస్ రెగ్యులర్గా టేకప్ చేస్తూ వస్తారు. ఈవెన్ ఆమె సెషన్స్ కూడా మీరు యూట్యూబ్లో రెగ్యులర్గా చూస్తూ వచ్చారు. చూడండి ఆమె ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన సెషన్స్ అన్ని కూడా టేకప్ చేస్తూ వస్తారు. చూడండి టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ మీరు ఒకసారి గమనిస్తే సో ఏ విధంగా చదువుతూ రావాలి.
మేడం గారు మీకు ఆల్రెడీ స్ట్రాటజీ సెషన్ కూడా మీకు ఆల్రెడీ టేకప్ చేశారు. సో వాట్ ఈస్ ద శాటిలైట్, హౌ ఇట్ ఈస్ లాంచ్డ్, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, రీసెంట్ లాంచెస్ ఆఫ్ ఇస్రో, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇస్రో, అండ్ సో మిసైల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా క్రోనలాజికల్గా మీరు చదవాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది అనమాట. సో మేడం గారు మీకు రెగ్యులర్గా సెషన్స్ టేకప్ చేస్తూ వస్తారు, ఆమె సెషన్స్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. ఓకేనా. సో ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. సో ఈ విధంగా మీకు చూడండి కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్స్ ఫ్రెండ్స్. రీసెంట్గా COP30 హెల్డ్ అయింది. ఈ COP30 హైలైట్స్ ఏంటి, దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఓకేనా. సో ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్, స్టాక్హోమ్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, సైట్స్ కన్వెన్షన్. Sites Convention means Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora. Basel Convention, Kyoto Protocol. Okay, na? Doha Amendment to the Kyoto Protocols. And Minamata Convention on Methyl Mercury. So Convention on Biological Diversity, CBD. The Cartagena Protocol on Biosafety, Nagoya Protocol. Convention on the Conservation of Migratory Species of Wild Animals, Paris Agreement 2015. Vadeka. So Objectivity ఏంటండి? క్లియర్ ఆఫ్ ఫ్రెండ్స్. కాబట్టి ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్, హెల్త్, ఈ విధంగా 5 చాప్టర్స్ అని వెరీ క్లియర్గా మీకు సో గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఓకే. సో ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఓకేనా. సో విన్నర్స్ పబ్లికేషన్ ఇది బాగానే ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులకి ఇది జస్ట్ రెఫరల్గా మీకు ఉపయోగపడుతుంది. డస్ నాట్ మీన్ ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చేస్తాయని కాదు. ఏంటంటే బేసిక్స్ వస్తాయి. రెగ్యులర్గా న్యూస్ పేపర్తో ఎవరైతే అప్డేషన్లో ఉంటారో వాళ్ళు మాత్రమే సో మీకు ఎగ్జామ్లో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేయగలుగుతారు. సో జనరల్ స్టడీస్ విషయానికి వస్తే ఎనీథింగ్ అండర్ ద స్కై కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎ క్వశ్చన్. ఈ రకమైనటువంటి ఈ గ్రూప్స్ ఎగ్జామ్లో ఇఫ్ యు ఆర్ బెటర్ దెన్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్. ఇక్కడ మనకి ఒక రోజు న్యూస్ ఈవెంట్స్ తీసుకుంటే చాలా వస్తాయి, అన్నీ మనం కవర్ చేసేలేం. క్లియర్ ఏంటంటే అబోవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేయగలిగితే అన్నిటి మీద కూడా కాస్త క్లియర్ కట్ క్లారిటీ ఉంటే మీరు డెఫినెట్గా ఎక్సెల్ కాగలుగుతారు అనమాట. ఓకేనా. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే టాటా మెగ్రాయిల్స్ వాళ్ళది బాగానే ఉంటుంది, రవి పి అగ్రహారి. సో ఫ్రెండ్స్ ఇవి బాగుంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి న్యూస్ పేపర్తో అప్డేషన్ మాత్రం చాలా చాలా కీలకం. ఆల్ ఇండియా రేడియో న్యూస్ సంబంధించి స్పాట్లైట్ డిస్కషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. అండ్ వన్ మోర్ ఇష్యూ, జనరల్ టిప్స్ ఫ్రెండ్స్. ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. మీ ఓన్ నోట్స్ అనేది మీకు బాగా రివిజన్కి హెల్ప్ అవుతుంది. సో టైం మేనేజ్మెంట్, ఒక టాపిక్ని మీరు యూజువల్గా సో 3 to 4 hours అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఆ స్టిపులేట్ టైం పీరియడ్లో మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. సంవత్సరాల కొద్దీ చదువుతూ కూర్చోవడం అనేది కూడా రైట్ కాదు. ఓకేనా. అండ్ అట్ ది సేమ్ టైం కోచింగ్ సెంటర్ల చుట్టూ సో విపరీతంగా తిరుగుతుండడం కూడా రైట్ కాదు. ఒకసారి కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమేటిక్ ఆర్గనైజ్గా ప్లాన్ చేసుకొని చదవాలి. ఓకేనా. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్ల చుట్టూ సో విపరీతంగా తిరగడం కూడా రైట్ కాదు. సో టైం మేనేజ్మెంట్ at the time of preparation, at the time of examination, go through the previous papers so that where in the competition you can check yourself friends. Latest 2 to 3 years it is enough. అంతకంటే ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ కూడా రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ రావాలి. సో గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్, దెన్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్. ఓకేనా. సో దట్ ఏంటంటే మీరు అసలు ప్రిపరేషన్లో ఎక్కడున్నారు, ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నీ కూడా మీకు సో అర్థమవుతూ వస్తాయి. క్లియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకు రెగ్యులర్గా సో ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 and 2 న్యూ బ్యాచ్ అయితే మేము ప్రారంభిస్తూ వచ్చాము. సో దీనికి సంబంధించి రెగ్యులర్గా మీరు వాట్సాప్ ఛానల్ కూడా మేము వాట్సాప్ ఛానల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతున్న లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వస్తాయి. అట్ ది సేమ్ టైం సో ఫ్రెండ్స్ మీకు యాప్లో డైలీ హిందూ ఎడిటోరియల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఉచితంగానే అందరికీ అందిస్తూ వస్తున్నాం. సో జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ కరెంట్ అఫైర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోగలరు. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. Hope you enjoyed this session friends. So thank you to one and all.